హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న పవన్ కుమార్. ఇవాల్టి వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ హెల్దీ హై ప్రోటీన్ లెంటిల్స్ దోశ. ఈ దోశ మేకింగ్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు కొడో మిల్లెట్ తీసుకోవాలి. కొడో మిల్లెట్ అంటే ఏం లేదు, తెలుగులో ఆరికలు అని అంటారు. బియ్యంకి బదులుగా నేను కొడో మిల్లెట్ యూస్ చేస్తున్నాను. అలాగే హాఫ్ కప్ వరకు కందిపప్పు, ఒక పిరికిడు ఉద్దిపప్పు, ఒక పిరికిడు శనగపప్పు, ఒక పిరికిడు మూంగ్ దాల్ తీసుకోవాలి. మూంగ్ దాల్ అంటే మనం పొంగల్కి ఎలాంటి పప్పు అయితే వేసుకుంటామో సేమ్ ఆ పప్పే వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ మోతాదులో మెంతుల్ని కూడా యాడ్ చేసుకొని ఈ పప్పులన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్తో నీట్గా వాష్ చేసుకోవాలి. ఆరికలు అనేవి చిరుధాన్యాలు కాబట్టి ఇందులో కొంచెం మట్టి ఎక్కువగా ఉంటుంది. నాకైతే ఓవరాల్గా 5 టైమ్స్ వాష్ చేసిన తర్వాతే వాటర్ ఇలా ట్రాన్స్పరెంట్గా కనిపించింది. ఈ స్టేజ్ వచ్చేంత వరకు మీరు వాష్ చేసుకొని ఇందులోనే హాఫ్ కప్ అటుకుల్ని అలాగే వాటర్ని యాడ్ చేసుకొని 5 to 6 అవర్స్ వరకు ఈ పప్పు దినుసులని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పప్పు మెత్తబడిందా లేదా అని ఒకసారి టెస్ట్ చేసుకొని మిక్సీ ఆర్ గ్రైండర్లో పిండిని రుబ్బుకొని దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ దోశ బ్యాటర్ని ఓవర్ నైట్ అయినా ఫర్మెంట్ చేసుకోవచ్చు, లేదంటే 5 అవర్స్ వరకు దీన్ని పుల్లపెట్టుకొని ఆ తర్వాత దోశల్ని ప్రిపేర్ చేసుకోవాలి. రెగ్యులర్గా చేసుకునే బియ్యం దోశలు కాకుండా ఒకసారి మిల్లెట్స్తో దోశలు ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటాయి, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలనుకునే వారికి, మెయిన్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి ఈ మిల్లెట్స్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతాయి. మీకు ఏ మిల్లెట్ అవైలబుల్లో ఉంటే ఆ మిల్లెట్ యూజ్ చేయొచ్చు. రాగులు, జొన్నలు కాకుండా ఏ మిల్లెట్స్తో మీరు దోశలు ప్రిపేర్ చేసినా కూడా సేమ్ టేస్ట్ వస్తుంది. ఫర్మెంట్ చేసుకున్న దోశ బ్యాటర్ని దోశలు వేసుకోవాలనుకున్నప్పుడు పక్కకి తీసుకొని ఒక చిన్న రోలులో ఒక చిల్లీ, కొంచెం అల్లం ముక్కలు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒక్క ముక్కగా దంచుకోవాలి. ఆ తర్వాత తీసి పెట్టుకున్న దోశ బ్యాటర్లో ఈ మిశ్రమం మిక్స్ చేసి అలాగే కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఆ తర్వాత వంట సోడా, కొద్దిగా సాల్ట్, కొంచెం వాటర్, అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేసి దోశ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత దోశ బ్యాటర్ తీసుకొని దోశలు వేసుకోవాలి. దోశ అనేది మరీ పల్చగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు, మీడియం థిక్నెస్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకనంటే ఇందులో పప్పులు యాడ్ చేసాం కాబట్టి దోశ విరిగిపోయే ఛాన్స్ ఉండొచ్చు, అలాగే పెనం కత్తుకుపోయే ఛాన్స్ కూడా ఉండొచ్చు. కాబట్టి పల్చగా వేసుకోకండి, అలాగే మందంగా కూడా వేసుకోకండి, ఎందుకంటే తినేటప్పుడు ఎగుటైపోతుంది. మీకు ఇష్టం ఉంటే ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే దోశ వేసిన తర్వాత పైన ఆనియన్స్ చల్లుకొని ఆనియన్ దోశలాగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి రైస్ రీప్లేస్మెంట్లో ఈ మిల్లెట్స్ అనేవి చాలా బాగా యూస్ అవుతాయి. ఐ హోప్ ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని హెల్దీ వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.